ఉన్నారు. షావుకారు ఎక్కడైతే పడుకొని నిద్రపోతూ ఉన్నారో ధనం పట్ల అక్కడే విడిచిపెట్టి మాయలంగర కనుక మాయమయ్యారట. వెంబడుతున్న రాజభటులు షావుకారు దగ్గర ధనం మూటలు చూసి వీరిద్దరూ దొంగలని భావించి ధన సమేతంగా పట్టి షావుకారుని రాజావారి దగ్గర తీసుకెళ్లారట. భటులు రాజావారితో ఉన్నారండి. రాజా, రాత్రి మందేశంలో ఇద్దరు దొంగలు పడ్డారు. వారిద్దరినీ కూడా ధన సమేతంగా పట్టుకున్నాము. వీరికి శిక్ష వేయమని చెప్పారట. మహారాజు మారు మాట్లాడక ధనమంతా కూడా ధనాగవంతుని షావుకారులిద్దరినీ కూడా ఖైదీ చేయమని ఆజ్ఞ ఇచ్చారట. ఆజ్ఞానుసారం షావుకారుని ఖైదీలో వేశారట. ఖైదీలో షావుకారులు చాలా బాధపడుతున్నారట. షావుకారింట్లో ఎలా ఉందయ్యా పరిస్థితి అంటే, తాను కష్టపడి సంపాదనతో ధనం మొత్తం అంతా కూడా దొంగలచే దొంగిలించబడి తినదాం తిండి లేక, కట్టుకుందామంటే మారు మంత్రాలు లేక, తల్లి కుమార్తె ఇద్దరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి యక్షమితో దీపిస్తూ ఉన్నారట. ఒక సమయంలో షావుకారు కుమార్తె ఆలస్యంగా ఇంటికి వచ్చారండి. తల్లేమో కుమార్తెను మందలిస్తోందంటండి. అమ్మాయి, నువ్వేమో యుక్త వయసుతున్న చిన్నదానవు, ఇంత అర్ధరాత్రి పడదాకా ఎక్కడికి వచ్చామని తల్లి కుమార్తెను మందలించేసరికి తన కుమార్తె తల్లితో చెప్తా ఉంటాండి. అమ్మా, నేను ఆకలి బాగా తట్టుకోలేక ఒక బ్రాహ్మణుడికి భిక్షాడికి వైద్యుని వెళ్ళానమ్మా. అక్కడ బ్రాహ్మణ తమ్ముడిలో సత్యదేవతలు చేసుకుంటూ ఉన్నారమ్మా. నేను వ్రతమంతా చూశాను, ప్రసాదాన్ని తిన్నాను, నీకు కూడా పూర్తిగా ప్రసాదాన్ని తీసుకొచ్చాను. అందుకే ఆలస్యం చెప్పి ప్రసాదం తల్లికి పెట్టారట. తల్లి ప్రసాదాన్ని తిన్న వెంటనే పూర్వవృత్తాంతం తల్లి జ్ఞాపకం వచ్చి తన కుమార్తెతో చెప్పిందండి. అమ్మాయి, మాకు సంతానం లేనప్పుడు సత్యదేవతలు చేస్తానుకున్న అప్పుడు నీవు కలిగావు. ఇంత పర్యాయం కూడా స్వామి నామస్మరణే మరిచాము, వ్రతం మాకే మర్చిపోయాం. అందుకే కష్టాలు జరుగుతూ ఉన్నాయని తల్లి కుమార్తె ఇద్దరు కలిసి దేవుడి గురించి ప్రార్థన చేశారట. ఏమయ్యా అంటే, సతదేవా మహానుభావ, మా తప్పులు క్షమించు, అందుమాత్రం కూడా క్షమంగా ఇంటికి చేర్చు, నీవు తాను రేపు ఆచరిస్తామని దేవుడి గురించి ప్రార్థన చేయగా స్వామి వారికి దయగలిగి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజా కళలో కనిపించి స్వామి చెప్పాటనయ్యా అంటే, మహారాజా, నీ ఖైదులో బాధపడుతూ ఉన్నదే షావుకారులు, వారు దొంగలు కారు, నా యొక్క భక్తులు. నా శాపం చేతే నీ ఖైదులో బాధపడుతున్నారే కానీ వారిద్దరికీ కూడా దొంగతనం అంటే ఏమిటో తెలియదు. ఉదయాన్నే లే, వారిద్దరినీ కూడా చెర విడిపించు, లేకపోతే నీ యొక్క ధన సమేతంగా నిన్ను రాజ్యాన్ని నశింప చేస్తా అని చెప్పారుగా కలలో మహారాజు గారి. ఆ మహారాజు చాలా భయంతో ఉన్నవారే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేయించి తన కలలో వృత్తాంతమంతా ఇప్పుడు అందరికీ చెప్పి షావుకారి సభా మండపానికి తీసుకురమ్మన్నారట. షావుకారు చాలా భయంతో ఉన్నతను ఏమయ్యా అంటే, మహారాజ్, మనందరినీ కూడా పట్టుకున్నానే, న్యాయ విచారణ జరగలేదే, పట్టిన వెంటనే ఖైదులు వేశారు, ఇప్పుడు న్యాయ విచారణ చేస్తారు, మనకేదో పెద్ద శిక్ష వేస్తారని బాధపడుతున్నారు షావుకారు. అటువంటి సమయంలో మహారాజు షావుకారు దగ్గరికి వచ్చి, షావుకారారా, బాధపడకండి, ఈ కష్టాలన్నీ కూడా దైవం చేత జరుడు కానీ వీరుడు కానీ అని చెప్పి వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా ఎక్కువ ధనం వారికి ఇచ్చి వారి దేశం వాళ్ళని సాగనంటారు షావుకారులు కూడా. తృతీయోధ్యాయ సమాప్త. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. గోవింద. చతుర్థోధ్యాయ ప్రారంభ. 4 అని చెప్తున్నాను. షావుకారు భారతం ధనం పొట్లను చూశారు, చాలా సంతోషించారు. ధనం పొట్లన్నీ కూడా మొదలుపై వేశారు. వారి దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. అటువంటి సమయంలో స్వామి వారికి నన్ను సందేహ షావుకారుల మీద ఏమయ్యా అంటే, షావుకారి యొక్క ధనాన్ని వారిద్దరికీ కూడా రాజావరితో చెప్పి ఇప్పించేశాం కదా, ఇప్పటికైనా సరే షావుకారులతో కూడా మారగా ఏదో తెలుసుకోదలిసి వ్రతం మాట గుర్తు తెలిసి స్వామి స్వయంగా ఒక ముసలి సంజామతి స్వామి ఆ షావుకారులకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమయ్యా అంటే, ఓ ఈ షావుకారారా, నేను బ్రాహ్మణును సన్యాసిని, ఈ రోజున మా ఇంటిలో సత్యదేవతలు చేద్దామనుకున్నాను సుమా, నా దగ్గర చూస్తే ధనం లేదు, మిమ్మల్ని చూడగానే షావుకారులే కనిపిస్తున్నారు, వ్యాపారులే ఉన్నారు, ఏదైనా కొద్దిగా ధన సహాయం చేయమని స్వామి ఒక బ్రాహ్మణుడు షావుకారిని అడిగాటాన్ని. అప్పటికి షావుకారులతో కూడా హేళనగా మద్దతు బ్రాహ్మణుని ఏమయ్యా అంటే, మా పొలపై ధనమంతా కూడా దోచుకుపోవలే, దొంగ సన్యాసులో ఉన్నావు కానీ
నీ విధంగా సన్యాసమైతే మాకెందుకు, బ్రాహ్మణమైతే మాకెందుకు? మా దేశంలో ఆకులు తీగలు దొరకవు. ఆకులు తీగలు కడుపు నిమిత్తమై మీ దేశం నుంచి మా దేశానికి పట్టుకెళ్తా సమాధానం ఇచ్చారుగా. ఆ షావుకారులందరూ కూడా ఆ యొక్క స్వామి వారికి చాలా కోపం వచ్చిందంటే నిమయ్య అంటే షావుకారులు కూడా అబద్ధం ఆడుతున్నారు, పడవలపై ధనం మొక్కలు ఉన్నాయి, ధనం అనేది అబద్ధం ఆడుతున్నారు కనుక వారి నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చాయో అవే సత్వాక అని చెప్పి శాపం ఇచ్చి మరి పుట్టి దూరంలోకి వెళ్ళి ఒక చెట్టు నిండా కూర్చొని జపం చేస్తున్నారు స్వామి బ్రాహ్మణుడు. అప్పుడు షావుకారులు కూడా ధనం మొక్కలన్నీ కూడా ఆకులు తీయడం మారిపోవడం చూసి మూర్ఛ చెంది కింద పడిపోయారట. కొద్దిసేపటిగా అల్లుడి గారు తెలియజేస్తున్న తన మామగారు లేపి, మామాలే మన దగ్గర దాకొస్తేనే బ్రాహ్మణుడు, ఆయనేమో శంకరుడై ఉండాలి లేక శ్రీ మహావిష్ణువే ఉండాలి, మానవులైతే ఈ ప్రకారం చేయనని చెప్పి తన మామని వెంట వేసుకుని వెళ్ళి బ్రాహ్మణ కాలమే పడి, ఓ ఈ మహానుభావ మానవ మాత్రమయ్యా, మా తప్పులు క్షమించవయ్యా, మేము కష్టపడి సంపాదనలో ధనం మాకపోయా అని అనేక విధాలుగా అభిమణికి ఆ స్వామివారు సత్యములు దయ చెప్తాడు బ్రాహ్మణుడు. ఏమయ్యా అంటే, ఓ ఈ షౌకాలారా, ఈ కలిగా ఉందన దైవ దూషణ చేయకూడదయ్యా, దైవార్థం చెయ్యాలి, కలిగితే అందరికీ దానం చెయ్యాలి తప్ప మన ముందుగా ఎవ్వరిని కూడా హేళన చేయకూడదు. మీరు ఎంతవరకు కూడా సత్య నిర్వృతాలు చేస్తానని చెప్పి ఎంతవరకు కూడా చేయడం మానేశారు, అందుకే మీకు కష్టాలన్నీ కూడా వస్తాయని చెప్పారు స్వామివారు బ్రాహ్మణుడు. అప్పుడు షావుకారు వారి తప్పులు తెలిసిన వారి కాలవేయబడి, ఓ ఈ మహానుభావ, మా తప్పులు కూడా మేము తెలుసుకున్నాము, మా ఇంటికి వెళ్ళిన వెంటనే మా భార్యాపులతో కలిసి నీవతం రేపు ఆచరిస్తామని దేవుడి గురించి ప్రార్థన చేయగా స్వామి వారికి దయగలిగి వారి ధనం వారికి ఇచ్చేశారట. షావుకారు చాలా సంతోషించి ధనం ఒకళ్ళ గొడవలపై వేసి తిరిగి వారి దేశానికి బయలుదేరి వచ్చేశారట. నది ఒడ్డుకు రాగానే క్షేమంగా కొట్టుకొచ్చామని క్షేమవార్త జరపమని ఒక దూత ఇంటికి పంపించారట. ఆ దూత ఇంటికి వెళ్ళి చూసేసరికి తల్లి కుమార్తె ఇద్దరు కూడా అత్యంత వైభోపేతంగా ఈ రీతిగానే స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట. తల్లి ముందుగా వ్రతాన్ని పూర్తి చేసి భర్తను చూద్దామని నది ఒడ్డుకు వచ్చారట. షావుకారు కుమార్ వ్రతం చేసింది కానీ అందరికీ ప్రసాదాన్ని పెట్టి తాను మాత్రం ప్రసాదం తన మర్చిపోయి నది ఒడ్డుకు వచ్చారట. స్వామికి చాలా కోపం వచ్చిందంటే ఏమయ్యా అంటే, షావుకారు కుమార్తె ఏమో నా వ్రతం చేశారు కానీ నాకు ఇష్టమైన ప్రసాదం తినడం మరిచింది కనుక దారుణమైన కఠినమైన దుఃఖాన్ని లభించుగా కానీ శాపాన్ని చేత స్వామి శాప ప్రభావం చేత గొప్పదైన మాని పెట్టారు స్వామి. ఆ మాయోడు అంటే షావుకారు అల్లుడున్న పడవని నది ఒడ్డంలో కూడా చూస్తుండగానే షావుకారు అల్లుడున్న పడవని నదిలో ఉంచారు స్వామి వారు. గట్టుమన వానడానికి కానుక చూస్తున్నప్పుడు పడదాకా బాగానే ఉంది, పడవకి ఏం జరగబలిగిందా అని కంగారు పడుతూ ఉన్నారట. అటువంటి సమయంలో షావుకారు దేవుడి గురించి ప్రార్థన చేశారు. ఏమయ్యా అంటే, సతదేవ మహానుభావ, అల్లువాళ్ళు ఎన్నో కష్టాలు చేశావు, మాకు ఎన్నో కష్టాలు పెట్టావు, కష్టాలు దాటుకుంటూ వచ్చావు, మళ్ళీ కష్టాలు పెడుతున్నావు, ఇవి నీ మాయే తప్ప దేవుడు కాదయ్యా అని దేవుడి గురించి ప్రార్థన చేయగా స్వామి వారికి దయగలిగి ఆకాశవాదంలో చెప్పారు స్వామి. ఏమయ్యా అంటే, షావుకారు నీ కుమార్ వ్రతం చేసింది కానీ నాకు ఇష్టమైన ప్రసాదం తిన్న మరిచింది, అందుకే కష్టాలు సంభవిస్తూ ఉన్నాయి కనుక నీ కుమార్తె ఇంటికి పంపించి ప్రసాదాన్ని తెప్పించరా యథాం చెప్పారు స్వామి. వెంటనే షావుకారు తన కుమార్తె ఇంటికి పంపించి వ్రతం నెరవేర్చి ప్రసాదాన్ని తెప్పించి నది ఒడ్డుకు తీసుకురాగా తన భర్తను కూడా తీరిందంటే